నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఇక్కడ మనం ఈరోజు ఈనాడులో వార్త చూస్తున్నాం. వార్తలో ఈరోజు జొన్నరెట్టకు జై అని చెప్పేసి మంచి క్యాప్షన్ రాయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మహిళ తయారు చేస్తున్న సదరు మహిళ ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం, తయారు చేస్తున్న మహిళ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. అది చదువుదాం. ప్రవీణ్ మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉదయమే ఇంత అల్పాహారం కడుపులో పడితే కానీ ఆ రోజు చేయాల్సిన పని మీద ఆసక్తి ఉండదు. ఏదో ఒకటి తినే కన్నా బలవర్ధమైన అల్పాహారం తీసుకోవాలనే వైద్యుడు సూచన మేరకు మధ్యాహ్నం తప్పించి ఉదయం రాత్రి వేళల్లో జొన్న రొట్టెను ఖచ్చితంగా తింటున్నాడు. అంటే మధ్యాహ్నం అన్నం తప్ప మరియు ఉదయం మరియు రాత్రి వేళలో కంపల్సరీ జొన్న రొట్టె ఉండాల్సిందే అని చెప్పేసి ఒక ప్రవీణ్ ఇక్కడ ప్రవీణ్ గురించి రాయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటయ్య తన కొడుకు కోడలను అప్సిగూడలో నివాసం ఉండడంతో వారి ఇంటికి కొన్నాళ్ళు ఉందామని వచ్చాడు. ఊరి అలవాటుని కాదని ఇక్కడ ఆహార అలవాట్లు అంతగా అబ్బకపోవడంతో కొడుకు సాయంత్రానికి కల్లా జొన్న రొట్టె పప్పుని బజారు నుండి తీసుకొస్తున్నాడు. పాలమూరులో లాగే జొన్న రొట్టె దొరకడానికి చూసి వెంకటయ్య మరిన్ని రోజులుండేందుకు ఇబ్బంది పడలేదు. ఇష్టంగా బోడుప్పల్లోని ఓ కర్రీ పాయింట్ నిర్వహించే మహిళ రోజుకు 80కి పైగా జొన్న రొట్టె విక్రయిస్తుంది. గతంలో చపాతీలు అధికంగా అమ్ముడుపోయేవని ఇప్పుడు ఎక్కువ మంది జొన్న రొట్టెలే కావాలని అంటున్నారని చెబుతోంది. అయితే ఇక్కడ ఆ సదరు మహిళ డైలీ రోజుకి 80 జొన్న రొట్టెలు చేయడం, అక్కడ ఎవరైతే ప్రవీణ్ అతను అక్కడి నుంచే తెచ్చుకొని తినడం, అక్కడ ఊరు అలవాట్లకి పాల్పడి సేమ్ ఇక్కడ అప్సిగూడలో నివసిస్తుండగా అక్కడ సదరు మహిళ జొన్న రొట్టెలు అమ్మడంతో పప్పు జొన్న రొట్టెలు చాలా తినేవాళ్ళనమాట. అయితే ఆమె ప్రతిరోజు 80కి పైగా జొన్న రొట్టెలు చేస్తుంది. ఇంతకుముందుకు రొట్టెలకి చాలామంది ఈ కస్టమర్లు రావడంతో రొట్టెలు వదిలేసి ఆహారం తినాలంటే ఆరోగ్యమే మంచిది, ఆరోగ్యానికి ఏదైతే డాక్టర్ సూచన మేరకు చాలామంది జొన్న రొట్టెలు తింటున్నారు. అది షుగర్ పేషెంట్లే కానీ ఇతర వయసు పడిన వాళ్ళు, వయోవృద్ధులు మరియు ఈ రోజుల్లో యువనస్తులు కూడా ఈ యొక్క జొన్న రొట్టెకి బాగా అలవాటు కావడంతో రోజుకి 80కి పైగా జొన్న రొట్టెలు అమ్ముతున్నారట. జీవనశైలి వ్యాధులు, మధుమేహం, బీపీ ఎక్కువ మందికి రావడంతో తెలుపుతూ పచ్చ జొన్న రొట్టెలను తినేందుకు సిద్ధమవుతున్నారు. చూసారా, జీవనశైలిలో ఈరోజు మందులు మాపులు పెట్టి చెట్లను పెంచుతున్నారు కదా, అలాంటి కెమికల్స్ ద్వారా చాలామంది ఫుడ్ బయట తిండి తినాలన్నా, ఇంట్లో ఏదైనా వండుకొని తిందామన్నా నూనెలో కల్తీ, పాలలో కల్తీ, నీళ్ళలో కల్తీ, ఏది తిందామన్నా కల్తీ. ఈ రోజుల్లో అలాంటి వారు ఈరోజు బీపీలు, షుగర్లు, మధుమేహం ఇలాంటి చాలా రావడంతో యువనస్తులే కాకుండా చాలామంది ఈ యొక్క జొన్న రొట్టెకి చాలామంది అలవాటు పడడం జరిగినది. మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలో మహిళలకు మంచి వ్యాపారంగా మారింది. ఇలాంటి మహిళలకు అదనంగా చాలామంది మహిళలు సాయంత్రం 6 అయితే మా జొన్న రొట్టెలు అమ్మి డబ్బులు సంపాదించుకోవడం చూస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం 6 అయిందంటే చాలు రోడ్డు పక్కన కాలనీలో రొట్టెల వ్యాపారాలు మొదలవుతోంది. రాత్రి 10 నుంచి 11 గంటల వరకు అలా చేస్తూనే ఉంటారు. రోజుకు ఒక్కో మహిళ కనీసం 50 రొట్టెలు అమ్ముతోంది. చూసారా, సదరు మహిళలు ఈ సాయంత్రం 5 కాగానే ఇక్కడ రోడ్ల మీద ఎవరైతే షాప్ ఉంటారో యజమానులకి అంతో ఇంతో ఇచ్చుకొని వాళ్ళు కట్టెల పొయ్యి పెట్టుకొని దాంట్లో రొట్టెలు చేయడం, ఇంకా పని వాళ్ళని కూడా పెట్టుకోవడం, అదొక జీవన ఆధారంగా వాళ్ళకి ఒక పార్ట్ టైం జాబ్ లాగా కావడంతో చాలామంది ఇక్కడ రొట్టెలకు చాలామంది రోజుకు ఒక్క మహిళ కనీసం 50 రొట్టెలు చేస్తుందట. ఒక మహిళ రోజు 50 రొట్టెలు చేస్తుంది. అదేవిధంగా మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలో సుమారు 300కు పైగా చోట్ల రాత్రి వేళ విక్రయాలు సాగుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నాం, అంటే ఒక్క కాలనీ ఇక్కడ చూసినట్లయితే 300కు పైగా ఇలాంటి చిన్న చిరు వ్యాపారులు మరి ఎవరైతే చపాతీలు మరి జొన్న రొట్టెలు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఇక్కడ 300కు పైగా రాత్రి వేళల్లో విక్రయాలు సాగిస్తున్నారట.
రోజు వినియోగదారులు 5,000కు పైగానే ఉపాధి పొందుతున్న మహిళలు 600 మంది పైనే ఒక్కో రొట్టెకు 20 రూపాయలు. అంటే వీళ్ళు 300 మందికి ఒక్కొక్క సదరు మహిళ దగ్గర ఇద్దరిద్దరిని పెట్టుకున్న మనిషి దగ్గర మొత్తం ఉపాధికి 600కు పైగా ఉపాధి పనులు పొందడం చాలా సంతోషంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఒక్కో రొట్టెకి 20 రూపాయలు. అంటే 20 రూపాయల రొట్టెకి ఒక రొట్టె 20 రూపాయలు అయితే ఇక్కడ కూరకు ఏదైతే ఉంటుందో మామూలుగా పప్పు, ఆలుగడ్డ కర్రీ, వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇవైతే ఒక 30-40 రూపాయలు ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వెళ్ళి మామూలుగా చపాతి తినాలనిపించినప్పుడు ఇలా మేము బయటికి వెళ్ళి ఒక 100 రూపాయల దాకా కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం జొన్న రొట్టెకు జై కొడుతున్నారు. అక్కడ యువనస్తులే కాకుండా వృద్ధులు మరియు చాలామంది ఏజ్ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. బీపీలు, షుగర్లు మరియు అనేక వ్యాధులు రాకుండా కంట్రోల్ చేసుకోవాలని డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు చాలామంది ఈ యొక్క జొన్న రొట్టె తినడం జరుగుతుంది. ఈ కారు ఎవరిది అని ఒక వార్త వస్తుంది. రామంతపూర్ దూరదర్శన్ కేంద్ర ఆర్టీసీ బస్టాప్లో కొన్ని నెలలుగా కారు పార్కింగ్ చేసి ఉంది. ఎవరు పార్కింగ్ చేశారో తెలియదు. ప్రయాణికులు బస్ ఎక్కడానికి వీలు కావడం లేదు. నెలలుగా అక్కడే ఉన్న పోలీసులు దృష్టి సరించడం లేదు. పోలీసులు చూడనట్టు వివరించడం జరుగుతుంది. ఆ కారు అక్కడ ఉంది, ఎవరో కారు అక్కడ పెట్టేసి ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, మళ్ళీ తిరిగి రాలేరు. వచ్చినా కూడా నెలల తరబడి బస్టాప్కి బస్సుకి ఎక్కడానికి వీలు లేకుండా ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. మరి ఈ పోలీసు వారు ఏం చేస్తున్నారు, ఈ ట్రాఫిక్ సిబ్బంది వారు మనం వేచి చూడాలి. మేడ్చల్ పట్టణం నాటి మేడి చెలమ ప్రస్తుత మేడ్చల్ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మరింకో వార్త చూస్తున్నాం. రోడ్డు తవ్వి మట్టి కుప్పలుగా వదిలేశారు అని చెప్పేసి కాపురాలో ఎల్లారెడ్డిగూడలో హైటెక్ కాలనీలో సంక్షేమ సంఘం భవనం మరో వీధిలో భూగర్భ డ్రైనేజీ పైపులు గోతులు తవ్వారు, పైప్ లైన్ వేశారు. ఇళ్ల ఎదుట రోడ్డు మధ్యలో మట్టు కుప్పలను తొలగించలేదు. నడిచేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చూసారా, ఆ పనులు చేస్తున్నారు. కానీ ఈ యొక్క కమిషనర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో పనులు అంతా తూతూ మంత్రంగానే గోప్యంగా చేస్తున్నారు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. అమ్మ తోడు గొడుగు నీడ అని చెప్పేసి ఈ వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇది అసలే ఎండాకాలం కాబట్టి అప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. పిల్లలు పెద్దలు బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి రానే వచ్చింది. ఉప్పల్ బిడ్డకు తోడుగా తల్లి వీరిద్దరికీ నీడగా ఉండేందుకు గొడుగు పట్టుకొని నడుస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎండ దెబ్బ నుంచి రక్షణ పొందొచ్చు అని చెప్పేసి ఉప్పల్లో ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ ఎండాకాలం కాబట్టి గొడుగు లేకుండా బయటికి వెళ్ళొద్దు అనే విధంగా ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే ఒక తల్లి ఒక కొడుకుకి ఒక గొడుగు పట్టుకొని తీసుకువెళ్ళడం చాలా సంతోషంగా ఉంది చూస్తున్నాం. అదేవిధంగా పిల్లలు భవిష్యత్తుపై దృష్టి మాట్లాడుతున్న వినాయకరావు. మరి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి అని చెప్పేసి మరో వార్త. జ్యోతి వెలిగిస్తున్న రాష్ట్ర సాంకేతిక వైద్య మండలి కార్యదర్శి పుల్లయ్య. మరి ఇంకో వార్త చూస్తున్నాం. జిల్లా అధికారులు రావాల్సిందే అని చెప్పేసి ఇక్కడ రాలేకపోతే కలెక్టర్ అనుమతి తీసుకోండి. అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి అసహనం అని చెప్పేసి ఇక్కడ మనం న్యూస్ చూస్తున్నాం. ఇదేంటంటే ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ DROల ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఈ వార్తలో కలెక్టరేట్లో జరిగే ప్రజావానికి జిల్లా స్థాయి అధికారులు హాజరవకపోతే ఎలా కార్యాలయ అధికారులు సిబ్బంది వస్తే ప్రయోజనాలు ఏమిటి అని చెప్పేసి ప్రజావాణి ఉన్నప్పుడు జిల్లా స్థాయి అధికారులు పర్యటన చేయొద్దు. ప్రతి సోమవారం ఖచ్చితంగా అందరూ ఉండాల్సిందే. ప్రజావానికి రాలేకపోతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని విజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రజలు వినతులను ఆయా శాఖల జిల్లా అధికారులు ఇచ్చేందుకు మైక్లో అనౌన్స్ చేసినా హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వచ్చిన బాధితుల నుంచి 64 అర్జీలను స్వీకరించి ఇందులో హరిప్రియల
ఆఫీసర్ చంద్రావత్ పాల్గొన్నారు. చూసారా, అంటే ఎవరైతే ఇప్పుడు చాలామంది ఇక్కడ ప్రజలు చాలామంది వాళ్ళ ప్రాబ్లం ఏందో ప్రజావాణిలో ప్రతి సోమవారం వెళ్ళి వాళ్ళ గోడు వినియోగించుకుంటారు, దరఖాస్తు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకు కొంతమంది సిబ్బంది రాకపోరు కానీ కలెక్టర్ ఆదేశాల మేరకు మీరు రావాల్సిందిగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రాకపోతే ఇంకా కానీ మీరు రాకపోతే ఎలా అని చెప్పేసి ఇక్కడ విజేందర్ రెడ్డి మన అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి గారు అతను అసహనం పొందుతున్నాడు. అదేవిధంగా దోమలతో రోగాలు పాలవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ జగ్గంగూడలో మూడుచింతలపల్లిలో ఉప్పునుత్తల శ్రీనివాస్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే కుమ్మరి బస్తీ నుంచి ఎస్సీ కాలనీ మీదుగా గ్రామ పంచాయతీ నిధులతో మురుగునీటి పారుదలకు కాలువ నిర్మాణం చేపట్టారు. గుత్తేదార్ ఆ పనులను సగంలోనే వదిలేయడంతో కాలువలో మురుగునీరు చేరి దోమలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ యొక్క మురుగునీటి ద్వారా అనేకమైన దోమలు స్వైర విహారంతో అవి ఇళ్లలోకి జొరబడి చిన్నపిల్లలకి కరవడంతో మలేరియా డెంగ్యూ వ్యాధులతో చాలామంది ప్రాబ్లంలో పడుతున్నారు. ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసి వదిలేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రజలు ఉన్న చోటికి అందరికీ ఉపయోగపడే ఆరోగ్య కేంద్రం నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆసుపత్రికి భూమి పూజ చేసిన చోట ఇళ్ల మధ్య విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. ఇక్కడ బోడుప్పల్లో వార్త చూస్తున్నాం. ముంపు ప్రదేశంలో విద్యుత్ ఉప కేంద్రమా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. బోడుప్పల్ PNR ACBR కాలనీలో సమీపంలో ముంపు ప్రదేశంలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 17లో వానాకాలం వస్తే మునిగిపోతుంది. చూసారా, సర్వే నంబర్ 17లో వానాకాలం వస్తే ఈ యొక్క ప్రదేశంలో మొత్తం మునిగిపోయి ఈ ACBR కాలనీ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వానాకాలం వస్తే మునిగిపోతుంది. అయినా అధికారులు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది అని కాలనీవాసులు ఈ ప్రదేశంలో ఉప కేంద్రం నిర్మించవద్దని మాజీ మేయర్ సోమల బుచ్చిరెడ్డితో కలిసి కలెక్టర్కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ కాలనీలో సర్వే నంబర్ 17లో వానాకాలం వస్తే మరియు దయనీయ స్థితిలో అక్కడున్న కాలనీ ప్రజలు బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది కంప్లైంట్లు పెట్టినా కూడా కొంతమంది అధికారులు చూసి చూడనట్టు వివరించడం జరుగుతుంది. అలాంటి వరకు గట్టి హెచ్చరిక ఏంటంటే ఎవరు కంప్లైంట్ పెట్టినా కూడా ఈసారి అలాంటి వాళ్ళను స్పందించకపోతే సస్పెండ్ చేస్తే ఇంకోసారి వాళ్ళకి తగిన బుద్ధి రావడం జరుగుతుంది. ఇలాంటి సిబ్బందులు వచ్చి వాళ్ళు రాకపోయినా పర్వాలేదు కానీ సిబ్బంది పంపించి మరమ్మతులు చేసి అక్కడ పనులు చేపిస్తే అక్కడ వర్షాకాలంలో నీళ్లు నిలవదు, దోమలు రావు కదా. మరి ఇది ఎందుకు పట్టించుకోరు? ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారట. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ కలెక్టరేట్ ప్రధాన ద్వార వద్ద TWJF ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు కార్డులను ఇవ్వాలని నేతలను డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ఏముందంటే సమస్యలు పరిష్కరించాలని ధర్నా. అది ఎవరికి? మన జర్నలిజం కోసం. మన ఎవరైతే విలేకరులు ఉన్నారో 4th ఎస్టేట్ అనే ఒక 4వ స్తంభంగా ఉన్న ఈ యొక్క జర్నలిస్టులకు కూడా గుర్తించాలి ప్రభుత్వం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉన్నా కూడా కనీసం జర్నలిజం కోసం ఎటువంటి పట్టింపు లేకుండా పోయింది. ఉన్న స్థలాలు కూడా లాక్కునే ప్రయత్నం చేసింది. అలాంటి విఘ్నతకు వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ కలెక్టరేట్ ప్రధాన ద్వార వద్ద TWJF ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారట. జర్నలిస్ట్ ఆరోగ్య కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. అంటే అక్రిడేషన్ కార్డు అయిపోయి దాదాపుగా 6 నెలలు అవుతుంది. మళ్ళీ మొన్న జనవరిని 3 నెలలు పొడిగించారు. మళ్ళీ ఇది కూడా అయిపోయిన తర్వాత అక్రిడేషన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారా చేయరా? లేని వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా?
మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, మరి ఇళ్ల స్థలాలు ఇస్తారా ఇవ్వరా. మరియు ఈ యొక్క జర్నలిజం అనేది పొద్దుగాల లేస్తే విలేకరన్న పొద్దుగాల లేస్తే రాత్రి దాకా 24 గంటలు నిద్ర కునుకు లేకుండా కష్టపడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెళ్ళి చేసేవారు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జర్నలిజం చదువుకున్న వాళ్ళు ఎవరైతే రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు చాలామంది ఇదే మాకు జీవన ఆధారం, డబ్బులు వచ్చినా రాకున్నా జీతపద్యాలు లేకున్నా కూడా సైడ్ ఇన్కమ్ ఉన్నా లేకున్నా కూడా ఏకైక ఎక్కడ సమస్య ఉన్నా కళ్ళకి కనిపించే సమస్యని వెలుగులోకి తీసుకొచ్చేదే జర్నలిజం. అలాంటి జర్నలిజం వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వం కనీసం 5% ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఆరోగ్యకు సంబంధించిన కార్డు కూడా ఇవ్వడం లేదు అని తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న మేడ్చల్ కలెక్టరేట్లో ప్రధాన ద్వారం వద్ద TWJA ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ఆరోగ్య కార్డులు ఇస్తే చాలామంది ఈ యొక్క విధి నిర్వహణలో వార్త సేకరించడానికి వెళ్ళిన ఈ యొక్క విలేకర అన్నలకు యాక్సిడెంట్లు చాలామందికి అవుతాయి. అలాంటి వరకు ప్రభుత్వం కనీస వేతనం ఇచ్చి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది పెడితే చాలా బాగుంటుంది. కానీ ఈ సమాజంలో ఈ యొక్క గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరియు ఇకపై ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్లో కూడా 1 సంవత్సరం అవుతుంది, ఇప్పటి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా అంటున్నారు, కానీ అది ముందుకు పోవడం లేదు. ఈ యొక్క ప్రణాళికను ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వాళ్ళకి కంపల్సరిగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనిగా మా జరపైలం ఛానల్ నుంచి మేము కూడా మా జరపైలం ఛానల్ నుంచి మేము కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మనం మరో వార్త చూస్తున్నాం. గుంత పూడ్చకపోతే ఎలా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. చెంగిచెర్ల నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో HP గ్యాస్ కంపెనీ వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. నిత్యం వాహనాలు వెళ్ళే ఈ దారిలో ప్రమాదకరం మారింది. చూసారా, చెర్లపల్లి అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ వెనకాల లారీలు వస్తున్నాయి, ముంగట బండి వెళ్తుంది. చూడండి, మన కళ్ళతో మనం చూస్తున్నాం. సడన్గా ఈ బండి వచ్చి ఆ గుంతల పడి కింద పడిపోతే ఆ లారీ వచ్చి తల మీకేం పోదానికి గ్యారంటీ ఉందా? మరి అధికారులు ఏం చేస్తున్నట్టున్నారు? ఇలాంటి గుంతలు పూడ్చుకోకపోతే మరి మీరు ఏం చేస్తున్నారు? జీతాలు తీసుకొని ఫ్యాన్ కింద కూర్చొని ఊసలు లెక్క పెడుతున్నారా? మరి ఏం చేస్తున్నారు? చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో చిత్రంలో చూస్తుంటేనే భయం అవుతుంది. గుంత పూడ్చకపోతే ఎలా అని ఇక్కడ ఈనాడులో ప్రచురితం అయ్యింది. ఇప్పటికైనా స్పందించకపోతే దీని తర్వాయి భాగం మరీ ఘోరంగా ఉంటుంది. అయితే మరో వార్త చూస్తున్నాం. వివాదాల ప్రజలకు ఇబ్బందులు అని జవహర్ నగర్లో వార్త చూస్తున్నాం. జవహర్ నగర్లో నిత్యం సమస్యలు అధికారులు ఉన్నప్పుడు కూడా ఎటువంటి పనులు చేయలేని ఈ యొక్క జవహర్ నగర్ వాసులకు తెలీదా? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరు అప్పట్లో ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా ఇప్పుడు ఉన్న కనీసం జవహర్ నగర్ కమిషనర్ మరి ఏం చేస్తున్నట్టున్నారు? చేతులేస్తే ఎత్తేయడం ఎంతవరకు సబబు? మాకు తెలియదు, దాని సమస్య మాకు అవసరం లేదు అని అనడానికి ఎంతవరకు ఇది మేము తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈనాడులో పాలకవర్గం గడువు ముగుస్తున్న సమయంలో హడావుడిగా అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు ఆశించారు. తీరా కోర్టు ఆదేశాలతో ఆగిపోయాయి. దీంతో సుమారు 300 కుటుంబాలు పాఠశాల విద్యార్థులు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అక్కడ ప్రధాన రహదారి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అక్కి వెళ్ళడానికి ఒక కమాన్ మీద నుంచి కింది దాకా భూగర్భ డ్రైనేజీలు తవ్వి ఆ పని కోర్టుల కేసు ఉండగా ఎవడో పక్కకి పలానా వ్యక్తి కేసు పెట్టగా అది పనులు అట్లనే నత్తనడకగా సాగిపోకుండా కూడా అలానే వదిలేయడం జరిగింది. కాకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిపోతుంది. ప్రజలు చాలామంది స్కూల్ పిల్లలు కాకుండా అక్కడ చాలామంది జాబర్స్ కానీ అక్కడ జాబ్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వరకు దొడ్డిదారులే గత అయిపోయాయి. ఆ దారిలు కూడా సరిగా లేవు, పిల్ల దారిలు. ఎక్కడ ఏ గుంతలు పడతామో తెలియదు. అలాంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మన జవహర్ తప్ప ఎక్కడ ఏర్పడదు.
అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీంతో సుమారు 300 కుటుంబాల పాఠశాల విద్యార్థులు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 300 మంది కుటుంబాలు చాలామంది అవస్థలు పడుతున్నారు. మరియు కాలనీకి కేటాయించిన ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ అనేది రోడ్డు ఉంది కాబట్టేగా ప్రజలు రాకపోకలు అనేది జరుగుతున్నాయి. ఆ రోడ్ ఉంది కాబట్టే కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనుకుంటున్నారు. ఆ రోడ్డు ఉంది కాబట్టే కదా మంచినీళ్ళు సరఫరా కావాలనుకుంటున్నారు. మరి అది కాదు, అది అడ్డుకు రావడానికి కొంతమంది అగంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో కేసు వేస్తే మరియు కోర్టు కూడా చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా త్వరగా ఆ పనులు పై అధికారులకు తీసుకెళ్తామని చెప్పేసి మరి 28 నంబర్ కార్పొరేటర్ నిహారిక గౌడ్ గారు ఏం చేస్తున్నారు? మరియు మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గారు మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఓట్లు వేయించి గెలిపించుకున్నారు కదా ప్రజలు. అప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మీకు పట్టం కట్టారు కదా, అది పని మంచి చేస్తలే అనే కదా మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి వచ్చారు. మరి కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా ప్రజలను పట్టించుకోకపోతే ఎలా అని ఈ యొక్క ప్రజా సంఘాలు వాపోతున్నారు. అదేవిధంగా ఇక మనం చూస్తున్నాం జవహర్ 28వ డివిజన్లో లక్ష్మీనరసింహ కాలనీ కమాన్ నుంచి 250 మీటర్ల మరియు మేర అంతర్గత మురుగు మరియు కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రోడ్డును తవ్వి పైప్ లైన్ పనులు ప్రారంభించిన వెంటనే ఓ వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. అక్కడే సగం పనులు ఆగిపోయాయి. సమస్యలు ప్రజలు రాకపోకలకు సగం తవ్వని రోడ్డు అడ్డంగా మారింది. సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ వసంత కోర్టు వివాదాన్ని స్టాండింగ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయ వ్యవస్థలో కౌంటర్ దాఖలు చేశాం. ఆధారాలు సమర్పించాం. కోర్టు స్టేల తొలగించేలా పూర్తి స్థాయిలో అధికారులు సమర్పించినట్లు కాప్రా తహసీల్దార్ సుచరిత్ర తెలిపారు. చూడండి, ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అక్కడ చూడండి పనులు ఎంత ఘోరంగా దయనీయంగా ఉన్నది. మరి ప్రజలకు వెళ్ళడానికి పోవడానికి ఒకటే ప్రధానమైన రహదారి మన వికలాంగుల కాలనీకి వెళ్ళే దారిలో అక్కడ లక్ష్మీనరసింహస్వామి గుట్టమికి వెళ్ళే కాలనీకి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఇలా ఉంటే మరి ఎలా? ఇప్పటికైనా కార్పొరేటర్లు మీరు పై స్థాయికి వెళ్ళి ఇది పనులు త్వరగా ముగించేలా, పనులు త్వరగా అవ్వేలా, ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు మెరుగుపరచాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మనం లోకల్ జవహర్ వార్తలు చూస్తున్నాం. అయితే ఇక్కడ వార్తల్లో లోకల్ పేపర్లలో కూడా ఇక్కడ చూస్తున్నాం, నడిచేందుకు దారి లేక నరకయాతన అనుభవిస్తున్న కాళీవాసులు అని ఇక్కడ ఇంతకుముందు మనం వార్త చదివాం. ఇక్కడ మనం లోకల్ వార్త చూస్తున్నాం. ఇక్కడ జవహర్ లోకల్ వార్తలో చూద్దాం. నడిచేందుకు దారి లేక నరకయాతన అనుభవిస్తున్న కాళీవాసులు. చూసారా, ఇక్కడ ఇంత పెద్ద కమాన్ ఉంది, దారిలో వెళ్దామన్నా కూడా కనీసము అక్కడ పాదచారులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే దేవుడు వరణమిచ్చినా పూజారి కనికరించడం లేదు. పూజారి అనేది అలాంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ మేడ్చల్ జిల్లాలో కాప్రా మండల్ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో 28వ డివిజన్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ప్రభుత్వ పథకాలు కానీ కనీస వసతులు కానీ లేకుంటూ వందల వార్తా కథనాలు వచ్చినా వాటిని పట్టించుకున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు. 2 నెలల క్రితం అనగా 29 డిసెంబర్ 2024న 250 మీటర్ల భూగర్భ డ్రైనేజ్ పనులను చేస్తామని జవహర్ నగర్ 28వ డివిజన్ స్థానిక మాజీ కార్పొరేటర్ కారింగ నిహారిక గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారింగుల శంకర్ గౌడ్ మరియు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు సమక్షంలో ప్రోటోకాల్ విస్మరించి అప్పటి ఉన్న జవహర్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ అధికారులు అనుసంధానం లేకుండా శంకుస్థాపన చేశారు. తదనంతరం పనులు ప్రారంభించిన వెంటనే పక్కనే స్థలం ఉన్న ప్రైవేట్ వ్యక్తి ఈ స్థలం నాది అంటూ దీంట్లో పనులు చెయ్యరాదని అడ్డుపడ్డాడు. చూసారా, ఇలాంటి కనీసం అంత 5 నుంచి 8 ఎకరాల దాకా జాగా పెట్టుకున్నా కూడా కనీసం అక్కడ ప్రజలకు వెళ్ళడానికి దారి ఇవ్వకుండా కోర్టుల కేసు వేయడానికి ఎంతవరకు ఆంతర్యం. ఇలాంటి వారు ఉన్నంత వరకు ఈ యొక్క కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారుతూనే ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే
ఇక్కడ సొసైటీలో సభ్యులు మున్సిపల్ అధికారులను కలవగా మీ కాలనీలో శంకుస్థాపన చేసిన పనులను మాకు ఎలాంటి సంబంధం లేదని జవాబు కూడా ఇవ్వడం జరిగిందంట. ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారు అలా చెప్పడానికి ఇంతవరకు చాలా ప్రజలు బాధపడుతున్నారు. దానితో కమిటీ సభ్యులంతా వెంటనే రాకపోకలకు, కాలనీవాసులకు, విద్యార్థులకు, వృద్ధులకు ఇబ్బందులు పడుతున్నారని పనులు పట్టాలని కోరగా మీ రోడ్డుపై ప్రైవేట్ వ్యక్తులు కోర్టు నుండి స్టే తెచ్చారని అన్నారు. దానితో ఏం చేయాలో తెలియక మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీస్ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదంతా జరిగే నెల అవుతున్నా మరియు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్కి ప్రజా పాలనలో కాలనీ వాసులంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కాకుండా లోకల్లో ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి వీళ్ళు వినతి పత్రం తీసుకెళ్ళి కాలనీ యొక్క సహాయంతో దాదాపుగా 60-70 మంది దాదాపుగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గోడు విన్నవించుకున్నారు. ఇదంతా జరిగి నెల అవుతున్నా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మేడ్చల్ జిల్లా కలెక్టర్కి ప్రజా పాలనలో కాలనీవాసులంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సొసైటీ సభ్యులు, కాలనీవాసులు మాట్లాడుతూ మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాభవన్లో ఫిర్యాదు చేస్తామని, జవహర్ నగర్ భూమంతా ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు అంటుంటే ప్రజలు నడిచే బాటలో ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అవుతుందని ఇక్కడ ఇదంతా చోద్యం చూస్తున్నట్లు చేస్తున్న అధికారులపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులపై కాలనీవాసులు మండిపడుతున్నారు. చూసారా, దాదాపుగా 100కు పైగా మంది కాలనీవాసులు అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గోడు విన్నవించుకున్నా కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి వరకు చెక్ పెట్టేది ఎవరు? మళ్ళీ కలెక్టర్ అన్నా స్పందిస్తాడా లేదా? ఇక్కడ లోకల్లో ఉన్న కమిషనర్ అయితే ఎలాగో పట్టించుకుంటలేదు. ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఆదేశం ఉంది, అతను స్టే తెచ్చుకున్నాడు, పలానా వ్యక్తి, మేము అక్కడ ఎటువంటి పని చేయడానికి ఆస్కారం లేదు అని ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా వాళ్ళు చేతులు ఎత్తేయడంతో ప్రజలు డైరెక్ట్గా రంగంలో దిగి వాళ్ళంతలో వాళ్ళు దాదాపుగా 300 మందిగా కాలనీలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గోడు అనేది వెళ్ళబుచ్చుకున్నారు. ఇక్కడ మనం మరొక వార్త చూస్తున్నాం. అపోలో డెంటల్ హాస్పిటల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. మేడ్చల్ జిల్లా హిల్ టాప్ కాలనీ సైనిక్పురిలో నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డెంటల్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల రాధా కృష్ణ గారు, మరి డిఆర్ రాహుల్ రెడ్డి, నవీన్ గౌడ్, మహేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరో వార్త చూస్తున్నాం. అత్యధిక మెడికల్ అకాడమీని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే అని మరో వార్త. ఇంకో వార్త, జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. యాదవుల సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, ఖార్గే మరియు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ వార్త చూస్తున్నాం. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, తోటకూర వజ్రేష్ యాదవ్ రాష్ట్రంలో యాదవుల జనాభాకు సంబంధించిన వాస్తవ లెక్కలు కులగణనలో బహిర్గతం చేసి బలహీన వర్గాల దశాబ్దాల కళలను సాకారం చేస్తున్న సందర్భంగా యాదవ కుల బాంధవుల పక్షాన ఈ హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మరియు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. చూసారా, ఈ కార్యక్రమంలో చెల్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మరియు యాదవ్ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే
ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క యాదవ్ సంఘ నేతలే కాకుండా అన్ని కుల సంఘాలు కూడా ఏకమయ్యి బీసీ కులగణ అనే పేరుతో ఎవరైతే మా కులంలో ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా జాబితాలో చేర్చాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క బీసీ ఓన్లీ యాదవులే కాకుండా ముద్రాలే కాకుండా మరియు చాలామంది విశ్వ బ్రాహ్మణులు మరియు కుమ్మర సోదరులు చాలామంది అనేకమైన కులాలు వారిదిగా బయటికి రావడం జరుగుతున్నది. మా యొక్క బీసీ కులాలు అనేది మా కులంలో ఎంతమంది ఉన్నారో కరెక్ట్ ఎలా ఉందో అలా కరెక్ట్గా జాబితాలు చేర్చాలని చెప్పేసి అన్ని కుల సంఘాలు వారు అక్కడ కోరుతున్నారు.